సో మొత్తానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక కళ అనేటువంటిది నెరవేరబోతుంది. అయితే ఇలాంటి టైంలో ఏర్పడేటువంటి గందరగోళం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరు అనేటువంటిది మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అంటే లక్షల మంది పోటీ పడేటువంటి తెలంగాణ లేదా రాష్ట్ర సివిల్ సర్వీస్గా భావించేటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2కు లక్షల మంది పోటీ పడతారు. కరెక్ట్గా చెప్పాలంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కు కాంపిటీషన్ తక్కువ, దీంతో పోల్చుకుంటే దీనికే కాంపిటీషన్ ఎక్కువ. గ్రూప్ 1 గ్రూప్ 2కే కాంపిటీషన్ ఎక్కువ. దాంతోపాటు తెలంగాణ గ్రూప్ 1 అయితే ఇప్పుడు చాలామందికి అది అందని ద్రాక్షగా ఎదురు చూస్తున్నారు చాలామంది. అంటే తెలంగాణలో ఎవరైతే సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఉన్నారో, ఈవెన్ మా ఫ్రెండ్సే చాలామంది ఉన్నారు, సివిల్స్ ఎవరైతే ప్రిపేర్ అయ్యి ఉన్నారో 4th 5th అటెంప్ట్ ఇచ్చి కూడా మెయిన్స్ వరకు వెళ్ళి ఇంటర్వ్యూ వరకు వెళ్ళి కొద్దిగా ఫెయిల్ అయిపోయి ఉన్నటువంటి వాళ్ళంతా తెలంగాణ గ్రూప్ 1 టార్గెట్ పెట్టుకున్నారు. ఒకటి 95% లోకాలిటీ అనేటువంటిది మనకు లోకల్ రిజర్వేషన్ ఇవ్వడం మంచి అవకాశం. దాంతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 500 పోస్టులు అనేటువంటిది అసలు ఇవ్వనే లేదు. అలాంటిది మన తెలంగాణ రాష్ట్రంలోనే 500 గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేయడం అనేటువంటిది అసలు అది భారీ నోటిఫికేషన్గా భావించాలి. కాబట్టి సివిల్స్ అభ్యర్థులు కూడా పోటీ పడవచ్చు. తర్వాత గత 10 ఏళ్లలో ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఒక 6-7 సంవత్సరాలు గ్రూప్ 1 కోసమే ప్రిపేర్ అయిపోయి చివరికి అశోక్ నగర్ను 2015-16 తర్వాత ఈ అశోక్ నగర్ను దాటేసి అశోక్ నగర్ను వదిలేసి సొంత ఇన్స్టిట్యూట్లు పెట్టుకొని బ్రహ్మాండంగా ఇన్స్టిట్యూట్ నడిపే డైరెక్టర్లు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకు కూడా ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 1 టార్గెట్ పడుతుంది అన్నట్టు. అంటే చాలా సంవత్సరాలు ప్రిపేర్ అయి ఉన్నారు గ్రూప్ 1 మీద, మామూలుగా కాదు, చాలా సంవత్సరాలు ప్రిపేర్ అయి ఉన్నారు. కొంతమంది సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే నాకు తెలిసి నా స్టూడెంట్స్ 2018 వరకు సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఏదో ఒక గ్రూప్ 2 జాబ్కో లేకుంటే ఇంకేదో ఒక జాబ్లో జాయిన్ అయిపోయి ఉన్నారు. వాళ్ళందరూ మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ పోటీ పడతారు. అయితే ఇన్ని రోజులు ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ లేవు కాబట్టి వాళ్ళకు అంత జాబ్ ఆల్రెడీ చేసే వాళ్ళకు కొంచెం మైనసే. ఎందుకు మైనస్ అంటే తిరిగి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అవ్వాలి అంటే ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలంటే సంవత్సరం పడుతుంది. ఆ సంవత్సరం వాళ్ళకు లీవ్ దొరకకపోవడం కావచ్చు. ఇంకో విచిత్రం ఏంటంటే మన హైదరాబాద్లో ఉన్నటువంటిది ఏంటంటే కోచింగ్ అనేటువంటిది అది ఒక నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. ఆ సబ్జెక్టు అది ఒడవదు, ఆ కోచింగ్ అయిపోదు, అక్కడ జాబు లీవ్ అనేటువంటిది పెట్టినటువంటి టైం అయిపోద్ది, తిరిగి వెళ్ళాలా వద్దా అనే ఒక డైలమాలో ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు నిరాశతోటి హైదరాబాద్ అశోక్ నగర్ను వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్లో మళ్ళీ చెప్పే ఫ్యాకల్టీస్ అంతా కూడా ఆన్లైన్ క్లాస్లో పోటీపడి చెప్పడం జరుగుతుంది. పోటీపడి అంటే నా సబ్జెక్ట్ ఏంటో చూపించుకోవాలి అనేటువంటి ప్రయత్నం. కాబట్టి గ్రూప్ 1 గురించి ఒకసారి సీరియస్గా ఆలోచించండి. మీరు కరెక్ట్గా 1 ఇయర్ ప్రక్రియ అనుకొని ఒక 1 ఇయర్కు టార్గెట్గా వేసుకొని ప్లాన్ చేసుకొని చదవాలి. ఇక దెన్ గ్రూప్ 2 అంటే కార్నర్ టు కార్నర్ బిట్ పాయింట్స్ అనేటువంటివి వస్తాయి. కార్నర్ టు కార్నర్ అంటే ప్రతి పాయింట్స్ అనేటువంటివి మనం చదవాల్సినటువంటిది ఉంటుంది. అయితే పాలిటీలో అసలు ఏం చదవాలి, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్ను ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏంటో తెలవాలి. ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలు చదివి ఉన్నారు, ఇంతకుముందు చదివి ఉన్నారా లేదా ఇప్పుడే ప్రిపరేషన్కు స్టార్ట్ చేశారా అనేది కాకుండా ఫస్ట్ మన ఎగ్జామ్ ట్రెండ్ ఎలా ఉంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, పాలిటీ పైన ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, పాలిటీ ఎలా చదవాలి అనే అంశాల్లో నేను ఎక్కువ టైం ఏం తీసుకోను. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ చాలా టైం తీసుకున్నారు. అది మెయిన్ సబ్జెక్ట్. పాలిటీ అనేటువంటిది మనకు మెయిన్ సబ్జెక్ట్, కానీ వెయిటేజ్ పరంగా చూస్తే తక్కువనే. కానీ పాలిటీ అనేటువంటిది కూడా మనకి ఇచ్చినటువంటి మార్క్స్, ముఖ్యంగా గ్రూప్ 1లో అయితే పాలిటీ గవర్నెన్స్ అనేది 100 మార్క్స్ ఉంది. గ్రూప్ 2లో అయితే పేపర్ 2లో 50 మార్క్స్ ఉంది. 50 మార్క్స్ జనరల్ స్టడీస్లో ఒక 15 క్వశ్చన్స్ మళ్ళీ వస్తాయి. సో ఇక్కడ తీసుకుంటే చాలామంది పాలిటీ అనేది ఈజీ సబ్జెక్ట్, చాలా ఈజీ సబ్జెక్ట్ వాస్తవానికి. ఎందుకంటే మనకు రాజకీయ వ్యవస్థ గురించి తెలియంది ఏం కాదు, రాజ్యాంగ విషయాలు తెలియంది ఏం కాదు. కానీ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేటువంటి విధానం మారింది. అది తెలుసుకోక నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని పబ్లికేషన్ పుస్తకాలు చదివినా కొన్ని క్వశ్చన్స్కు ఆన్సర్ చేయలేకపోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే 3 అంశాలు. మూడు అంశాలు గుర్తుంచుకోండి. ఒకటి కాన్సెప్ట్ ఓరియంటేషన్గా పాలిటీ చదవాలి. కాన్సెప్ట్ ఓరియంటేషన్గా చదవాలి. అది గ్రూప్ 1 వాళ్ళైనా గ్రూప్ 2 వాళ్ళైనా కాన్సెప్ట్ ఓరియంటేషన్. కాన్సెప్ట్ లేకుండా నువ్వు ఎంత చదివినా కూడా నువ్వు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయలేవు.
ఏంటిది కాన్సెప్ట్ అంటే అసలు వాట్ ఈస్ ద పార్లమెంటరీ సిస్టమ్, పార్లమెంటరీ సిస్టమ్ అంటే ఏంటో తెలవాలి. పార్లమెంటరీ సిస్టమ్ అంటూ ఏమీ తెలియకుండా, డెమోక్రసీ సిస్టమ్ అంటూ ఏమీ తెలియకుండా డైరెక్ట్ పార్లమెంటు నిర్మాణం, హౌస్ ఆఫ్ ద లోక్సభ ఏంటి, రాజ్యసభ ఏంటి, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, రిజర్వేషన్ ఏ విధంగా ఉంది, పార్లమెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయి, పార్లమెంట్ యొక్క అధికారాలు ఏమిటి, పార్లమెంట్లో జరిగే శాసన ప్రక్రియ ఏంటి, బడ్జెట్ గురించి చెప్పేటువంటి అంశాలు ఏంటి, వీటి గురించి నువ్వు మొత్తం చదువుకుంటావు. దగ్గర ఒక 50 పేజీలు రాసుకుంటారు పార్లమెంట్ గురించి. కేంద్ర ప్రభుత్వం అనేటువంటి పార్టీలో పార్లమెంట్ గురించి 50 పేజీల వరకు రాసుకుంటారు. కానీ తిప్పి కొడితే అందులో 5 అంశాలు కూడా ఉండవు. కాన్సెప్ట్ బేస్డ్గా 5 అంశాలు కూడా ఉండవు. ఛాలెంజింగ్. కావాలంటే ఇప్పుడు టైం లేదు కానీ ప్రీవియస్ పేపర్స్ని నేను బట్టి చెప్తాను నేను. అంటే ఇక్కడ ఎవరిని తప్పు చేయడం కాదు, అసలు ఎగ్జామ్ ట్రెండ్ మారింది. మొత్తం మనకు సివిల్స్ ప్యాటర్న్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తే నవ్వు వస్తుంది. ఈ పిల్లానికి ఈ క్వశ్చన్ అడిగితే ఎట్లా చెప్తాడు? గ్రూప్ 2 పిల్లవాడు కూడా చెప్పలేడు. అంటే గ్రూప్ 2, గ్రూప్ 1 స్థాయిలో ఇంకా ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. 2016లో కండక్ట్ చేసిన గ్రూప్ 2 ఎగ్జామ్ను మర్చిపోండి. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఎగ్జామ్ కాబట్టి చాలా ఈజీగా ఇచ్చాడు. అందులో తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకొని అన్ని సబ్జెక్టులు ఈజీగా ఇచ్చాడు. కానీ ఈసారి మాత్రం అలా ఉండదు. ఈసారి సబ్జెక్ట్ ఏంటో చూపిస్తారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగిన చిన్న ఎగ్జామ్స్ను బట్టి మనం చూస్తే మనకు అర్థమవుతుంది. కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ పార్లమెంట్ అంటే తెలియాలి మనకు. పార్లమెంటరీ సిస్టమ్ అనేటువంటిది మనకు తెలియాల్సి ఉంటుంది. పార్లమెంటరీ సిస్టమ్ గురించి తెలిసిన తర్వాత మన పార్లమెంటరీ వ్యవస్థ యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు పార్లమెంటరీ సిస్టమ్ ఏంటి, అందులో ఇండియన్ పార్లమెంటరీ స్పెషాలిటీ ఏంటి, ఇండియన్ పార్లమెంటులో మన రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన అధికారం ఏమిటి, ఆ అధికారాలను నిర్వర్తించడంలో ఏ విధంగా పనిచేస్తుంది, న్యాయ వ్యవస్థ యొక్క జోక్యం ఏంటి, ఇగో ఈ మాదిరిగా మనం చదవాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు డెమోక్రసీ అని అంటాం. డెమోక్రసీ అంటే అందరికీ తెలిసిందే. అందులో డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటాం. సో భారతదేశం అనేది ఇండైరెక్ట్ డెమోక్రసీ, పరోక్ష ప్రజాస్వామ్యం అనేది మన అందరికీ తెలుసు. పరోక్ష ప్రజాస్వామ్యంలో మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి, అధ్యక్ష తరహా మరియు పార్లమెంటరీ తరహా. ఓకేనా? సో భారతదేశం పరోక్ష ప్రజాస్వామ్యం. మరి అమెరికా ఏదండి? అమెరికా ఏ ప్రజాస్వామ్యం? ప్రత్యక్షనా పరోక్షనా? ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటారు. కానీ అమెరికా కూడా పరోక్ష ప్రజాస్వామ్యమే. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేవి కొన్ని కంట్రీసే ఉంటాయి, చాలా చిన్న కంట్రీస్, స్విట్జర్లాండ్ కంట్రీస్ లాంటి చిన్న కంట్రీస్ మాత్రమే ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని ఫాలో అవుతాయి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలే నేరుగా ప్రతినిధులను ఎన్నుకుంటారు, అంటే పాలకులను ఎన్నుకుంటారు. పాలకులు నేరుగా ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. అక్కడ చట్టసభల ప్రాతినిధ్యం తక్కువగా ఉంటుంది. అక్కడ చట్టసభలు పాలకులను నియంత్రణ చేయవు. అది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అది. పరోక్ష ప్రజాస్వామ్యంలో 2 రకాలు, అధ్యక్ష తరహా, పార్లమెంటరీ తరహా. సో అందులో అమెరికా అనేది అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం. అంటే అమెరికా కూడా పరోక్ష ప్రజాస్వామ్య దేశమే. అంటే అమెరికా అధ్యక్షుడు ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడట్లేదా? ఎస్, ఎన్నుకోబడడు, నేరుగా ఎన్నుకోబడండి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు అనేది ఒక లాంగ్ ప్రాసెస్, ఒక 1 year ప్రాసెస్ జరుగుతాయి. అవునా? ప్రతి సంవత్సరం అంటే 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. నవంబర్ మంత్లో జరుగుతాయి అవి. సో అది చాలా లెంతీ ప్రాసెస్. ఎలా అంటే డెలిగేట్స్ అంటారు. అక్కడ అధ్యక్షుని యొక్క ప్రతినిధులుగా డెలిగేట్స్ని పెట్టుకుంటారు. ఎక్కువ మంది డెలిగేట్స్ ఎవరైతే ఎన్నికవుతారో వాడు అధ్యక్షుడు అవుతాడు. అంటే అక్కడ అధ్యక్షుడికి నేరుగా ఓటేయరు. ట్రంప్కు నేరుగా ఓటేయడము, జో బిడెన్కు ప్రజలు నేరుగా ఓటేయరు. సో పార్టీ ప్రతినిధులకు నేరుగా ఓటేస్తారు. కాబట్టి ఇక్కడ అమెరికా అనేది కూడా పరోక్ష ప్రజాస్వామ్యమే, కానీ అది అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం. మనది పార్లమెంట్ తరహా ప్రజాస్వామ్యం. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ తరహా ప్రజాస్వామ్యానికి తేడా ఏంటో తెలవాలి. ఇవంతా ఎందుకంటే ఈ మధ్య కాలంలో కాన్సెప్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాన్సెప్ట్ క్వశ్చన్స్ అనేవి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, నాన్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చేయలేరు అని అనుకుంటే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అని కూడా చేయరాదు. కరెక్ట్ చెప్పాలంటే. ఎందుకంటే నువ్వు పార్లమెంట్ గురించి ఏ ఆర్టికల్ అయినా అడుగు, చెప్తాడు. ఎందుకంటే నంబర్ ఆఫ్ బుక్స్ చదివాడు. మన సెంట్రల్ లైబ్రరీలో కూర్చొని చదివాడు, స్టడీ హాల్లో కూర్చొని చదివాడు, రూమ్లో కూర్చొని చదివాడు. పాలిటీ అంటే నాకు 2-3 బుక్స్ చదివాను, ఇంకా వీళ్ళేది మనకు చెప్పేది, నాకు అన్నీ తెలుసు అంటాడు. కానీ నేను వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్లో ఒక 10 క్వశ్చన్స్ అడుగుతాను, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి ప్రిపేర్ అయినా వాళ్ళు ఆన్సర్ చెప్తే దాన్ని గ్రేటే. ఎందుకు అంటే కాన్సెప్ట్ బేస్డ్గా మనకు బుక్స్ లేవు, కాన్సెప్ట్ బేస్డ్గా మనకు క్వశ్చన్స్ అనేటువంటి చెప్పే విధానం అనేది లేదు. అదొకటి. సో పార్లమెంటరీ తరహా, అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యంలో తేడా ఒకటే. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యంలో కార్యనిర్వాహక భాగం ఎగ్జిక్యూటివ్ బాడీ అంటాం, శాసన విభాగ భాగం అంటే లెజిస్లేచరీ బాడీ అంటాం. ఇక్కడికి ఇస్తే ఇక్కడ కూడా కార్యనిర్వాహక శాసనం.
ఇక్కడ తేడా ఏంటంటే ఇక్కడ శాసన శాఖ అనేది కార్యనిర్వాహక శాఖపై నియంత్రణ ఉండదు, కంట్రోలింగ్ ఉండదు. కార్యనిర్వాహక వర్గం అధికారం వచ్చిన తర్వాత అది 4 ఏళ్ళు కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, అది ఏమైనా చేయొచ్చు. దీనికి జవాబుదారీగా ఉండదు. కేవలం చట్టాలు చేసే విషయంలో మాత్రమే దీని అవకాశం ఉంటుంది. వన్స్ చట్టాలు అయిన తర్వాత దీన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. అంతేకాకుండా ఇది వన్ మ్యాన్ ఆర్మీ షో. ఒక్కడి మీదనే మొత్తం వ్యవస్థ అంతా నడుస్తుంది. ఒక్కడే అధ్యక్షుడికే ఒరిజినల్ పవర్స్ ఉంటాయి, ఒరిజినల్ పవర్స్ ఉంటాయి, కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఉంటాయి. పార్లమెంటు తరహా వ్యవస్థలో కార్యనిర్వాహక శాఖ ఎప్పుడూ శాసనశాఖ చేత నియంత్రించబడుతుంది. ఎందుకో తెలుసా? ఇక్కడ కార్యనిర్వాహక వర్గం శాసన వర్గం చేతనే ఏర్పడుతుంది. ఇక్కడ ప్రభుత్వం కేంద్రంలో మీరు మంత్రిమండలి తీసుకోండి, ప్రధానమంత్రి మంత్రిమండలికి అధికారం ఎలా వస్తుంది? పార్లమెంటు ద్వారానే వస్తుంది. కాబట్టి వీరి యొక్క ప్రతి విషయంలో దీని కంట్రోల్ ఉంటుంది. మరి ఇక్కడ కార్యనిర్వాహక వర్గం అంటే అమెరికా అధ్యక్షుడు అనుకోండి. ఇప్పుడు అధ్యక్షుడికి అధికారం శాసనసభ ద్వారా వస్తుందా? నో, శాసనసభతో సంబంధం ఉండదు. ఎందుకంటే అధ్యక్షుని ఎన్నికల్లో డెలిగేట్స్ని పెట్టుకుంటారు. ఆ డెలిగేట్స్ ఈ అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత డెలిగేట్స్ పదవి రద్దయిపోతుంది. అర్థమవుతుందా? మళ్ళీ వీళ్ళు కొత్తగా సభ్యులు వేరే ఉంటారు. కాబట్టి దీని ద్వారా ఇది ఏర్పడట్లేదు. కాబట్టి దీన్ని ఇది కంట్రోల్ చేయదు. చిన్న ఎగ్జాంపుల్, అమెరికా పార్లమెంటులో మనకు అమెరికా పార్లమెంటును కాంగ్రెస్ అంటారు. అమెరికా పార్లమెంట్లో అధ్యక్షుడు ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాడు, ఒక బిల్లుకు సంబంధించినటువంటి ప్రసంగం చేస్తున్నాడు. ఒక ప్రసంగం చేస్తున్నప్పుడు స్పీకరు వెనకాల ఉండి పేపర్ చింపేస్తుంటుంది. అధ్యక్షుడు ప్రసంగం చేస్తున్నప్పుడు పార్లమెంటులో ప్రసంగం చేస్తుంటే పేపర్ చింపేస్తుంటుంది. దాని మీన్స్ ఏంటంటే అధ్యక్షుడికి శాసనసభకు మధ్య రిలేషన్ ఉండదు, కంట్రోలింగ్ ఉండదు. కానీ మన దగ్గర ఎలా ఉంటుంది? సో దీన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది. అందుకనే ప్రధానమంత్రి అయినా ఏ మంత్రి అయినా అధ్యక్ష అని చెప్పేసి గౌరవంతో స్పీకర్ను సంబోధించాలి. స్పీకర్ టైం ఇస్తేనే మాట్లాడాలి. సో ఆ రకంగా ప్రశ్నల ద్వారా కానీ, వివిధ తీర్మానాల ద్వారా కానీ, బిల్లుల ద్వారా కానీ ఈ వ్యవస్థను ఎప్పుడూ కంట్రోల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వన్, న్యాయశాఖ. ఇక్కడ న్యాయశాఖ అనేది పూర్తిగా స్వతంత్రంగా ఉంటుంది. పూర్తిగా స్వతంత్రంగా ఉండి దీన్ని కంట్రోలింగ్ చేయగలుగుతుంది. ఇక్కడ న్యాయశాఖ అనేటువంటిది కంట్రోలింగ్ చేస్తుంది. కానీ దీనిపైన దీని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇక్కడ వీటి యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. వీటి యొక్క ప్రభావం అనేది న్యాయ వ్యవస్థ పైన ఉండదు. కానీ వీటి యొక్క ప్రభావం న్యాయ వ్యవస్థ పైన ఉంటుంది. ఎందుకంటే న్యాయమూర్తుల నియామకం రాష్ట్రపతి ద్వారా జరుగుతుంది, అంటే ప్రధానమంత్రి కన్సర్న్ తోటి జరుగుతుంది. మరియు సుప్రీంకోర్టు అధికారాలు పార్లమెంట్ చట్టం ద్వారానే చేయబడతాయి. మరియు వీళ్ళ తొలగింపు పార్లమెంట్ ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ వ్యవస్థ అనేది ఉంది. సో దీని గురించి చెప్పుకుంటే గంట సేపు చెప్పొచ్చు మనకు. దీని బేస్గా నీకు రేపు గ్రూప్ 1లో క్వశ్చన్ అడిగితే బ్రహ్మాండంగా నీకు ఈ కాన్సెప్ట్ తెలిసినప్పుడు నువ్వు ఒక 10 పాయింట్స్ ఈజీగా రాయగలుగుతావు. అవి రాయకుండా, అంటే వాట్ ఈజ్ పార్లమెంటరీ సిస్టమ్, ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అనేది నీకు తెలియకుండా పార్లమెంట్ సిస్టమ్ మీద ఏ క్వశ్చన్స్ అడిగినా మన అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే పార్లమెంట్ అనగానే రాజ్యాంగంలో 79వ ఆర్టికల్ భారత పార్లమెంట్ గురించి పేర్కొనను, పార్లమెంట్ అనగా రాష్ట్రపతి, రాజ్యసభ మరియు లోక్సభ, 80వ ఆర్టికల్ రాజ్యసభ గురించి చెప్తుంది, 81వ ఆర్టికల్ లోక్సభ గురించి చెప్తున్నాం అంటే ఆ పేపర్ ఇంపడేస్తాడు. అర్థమవుతుందా? వాడు అది చింపేస్తాడు, దాని క్వశ్చన్ రాంగ్ చేస్తాడు. నువ్వు ఎంత బాగా చెప్పినా కూడా వేస్టే. మనోడు ఇంకా అత్యుత్సాహం పోయి ఏమైపోతుంది, పార్లమెంట్ భవన నిర్మాణం కూడా రాస్తాడు. అంటే విషయం ఏంటంటే మనకు అదే ఉంటుంది సబ్జెక్ట్, కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం సబ్జెక్ట్ వేరు. అంటే ఎస్పెషల్లీ గ్రూప్ 1కి ఎక్కువ మంది వచ్చిరని నేను అనుకొని చెప్తున్నాను. సో వాళ్ళు మాత్రం కాన్సెప్ట్ ఏంటో చదవాలి. ఈ కాన్సెప్ట్ బుక్స్ ఎక్కడ ఉంటాయి సార్? మరి కాన్సెప్ట్ నేను చెప్పినా బుక్స్ నుంచే తీసుకోవాల్సిందే. అర్థమవుతుందా? రాజ్యాంగమే వివిధ బుక్స్ నుంచి రాశారు. అర్థమవుతుందా? ఓన్గా చేసింది ఏం కాదు. ఈ కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుంది అంటే మనకు అకాడమీ బుక్స్లో ఉంటుంది. కాన్సెప్ట్ అకాడమీ బుక్స్లో ఉంటాయి. అయితే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థికి అకాడమీ బుక్స్ చదవడం అంటే చిరాకు. ఎందుకంటే అందులో పాయింట్స్ ఏం కనబడవు. అదే ప్రైవేట్ పబ్లికేషన్ బుక్స్ అయితే నంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. గ్రంథం లావుగా ఉంటే ఎక్కువ మార్కులు వస్తాయి, ఎక్కువ పాయింట్స్ ఇచ్చాడంటే ఇక తోపే అని అనుకుంటాం. కానీ కాన్సెప్ట్ మీద చాలా తక్కువ అంశాలు ఉంటాయి. కాన్సెప్ట్ అనేది మనకు అకాడమీ బుక్స్లో ఉంటుంది. దీన్ని మనం చదవాలి. ఓకేనా? దాంతోపాటుగా కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, కొన్ని పాలిటీ బేస్గా, గవర్నెన్స్ బేస్గా కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. తప్పని పరిస్థితిలో గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంగ్లీష్లోనే స్టాండర్డ్ బుక్స్ చదవాలి. తెలుగులో దొరకడం అంటే కష్టం, ఇంకా తప్పదు అది.
అర్థమవుతుందా? సో కాబట్టి ఈ రకంగా మనకు ఈ కాన్సెప్ట్ అనేటువంటిది ఉండాలి. కాన్సెప్ట్ ఇంపార్టెంట్. రెండవది ఏంటిదంటే కరెంట్ ఇష్యూస్. కరెంట్ ఇష్యూస్ను నువ్వు అప్డేట్ చేయకుండా నువ్వు పాలిటీ చదివినా గవర్నెన్స్ చదివినా నీకు 20% కూడా సబ్జెక్ట్ కంప్లీట్ కానట్టే. ఎందుకంటే మన క్వశ్చన్స్ అన్నీ కూడా కరెంట్ ఇష్యూస్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతాడు. అర్థమవుతుందా? కరెంట్ ఇష్యూస్ బేస్ చేసుకొని మన క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతాడు. ఇప్పుడు మనకు రీసెంట్గా బడ్జెట్ సెషన్ మీద ఒక ఇష్యూ జరిగింది కదా. బడ్జెట్ ప్రసంగం లేకుండా గవర్నర్ ప్రసంగం లేకుండా మనకు బడ్జెట్ సెషన్ అనేది జరిగింది. జరిగితే అసలు మరి గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సెషన్ ఎంతవరకు జరగవచ్చు, అది కరెక్టేనా అని చెప్పేసి మనకు ఒక అభ్యర్థికి మనకు తెలియాలి. అక్కడ పొలిటికల్ ఇష్యూ పక్కన పెట్టాలి. అక్కడ గవర్నర్కు ముఖ్యమంత్రికి మధ్య కొంచెం వాళ్ళ మధ్య కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అందుకే ఆమెను ప్రసంగానికి పిలవలేదు. ఇదంతా పక్కన విషయం. మనం తెలుగు న్యూస్ పేపర్ ఏది చూసినా అంత పనికిరాని సోదా. ఒక్కొక్క రోజు అయితే నాకు చిరాకు దొబ్బి పేపర్ అలా పడేసి వెళ్తాను. అందులో ఏమి ఇవ్వడు, అసలు సబ్జెక్టుకు సంబంధించింది ఏమి ఇవ్వడు, అంత రాజకీయానికి సంబంధించిన అంశాలే. దయచేసి పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు పాలిటీ బేస్డ్గా క్వశ్చన్స్ రాసుకోవాలంటే మీకు వీలవుతే కొన్ని మ్యాగజైన్స్ చదవండి, లేదా వీలవుతే ఇంగ్లీష్ పేపర్ ఏదైనా ఒకటి చదువుకోండి. లేదైతే ఇప్పుడు ఆన్లైన్ సోర్సెస్ నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇస్తున్నారు. కరెంట్ అఫైర్స్ సంబంధించి అంటే మళ్ళీ పనికిరాని అంశాలన్నీ కూడా కాదు, జస్ట్ మనకి ఇంపార్టెంట్ అంశాలు. సో బడ్జెట్ ప్రసంగం, గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సెషన్ అంటే అసలు బడ్జెట్ గురించే రాజ్యాంగంలో లేదు. బడ్జెట్ అనే పదమే లేదు. బడ్జెట్ సెషన్ అనేదే రాజ్యాంగంలో లేదు. ఉందా? బడ్జెట్ సెషన్ అనేదే రాజ్యాంగంలో లేదు. కాబట్టి బడ్జెట్ సెషన్లో గవర్నర్ ప్రసంగం అవసరము. అవసరమని మనం ఎలా అనుకుంటాం? మనకు కాన్స్టిట్యూషన్లో ఏమని చెప్తున్నారు? 174 అనేటువంటి ఒక ఆర్టికల్, 176 అనేటువంటి మరొక ఆర్టికల్ రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించిన సెషన్స్ గురించి ఉంటుంది కదా. 174 ఆర్టికల్ అనేది రాష్ట్ర అసెంబ్లీ సెషన్స్లో మన గవర్నర్కి సంబంధించిన పాత్ర ఏంటనే చెప్తుంది. సో గవర్నర్ ప్రతి సంవత్సరం శాసనసభ సమావేశాలు అనేటువంటి ప్రారంభిస్తారు. శాసనసభ సమావేశాలు అనేవి ఎన్నిసార్లు జరగాలి రాజ్యాంగంలో చెప్పలేదు, లిమిట్ లేదు. కానీ అట్లీస్ట్ 2 సెషన్స్ అన్నారు. సో ఇయర్లీ అట్లీస్ట్ 2 సెషన్స్ జరపాలి గవర్నర్. మరియు ఒక సెషన్ మధ్య ఒక సెషన్ అయిపోతే నెక్స్ట్ సెషన్కు 6 months అనేటువంటిది గ్యాప్ ఉండకూడదు అని చెప్పారు. తర్వాత ఇంకో విషయం ఇక్కడ 176 అనే ఆర్టికల్లో చెప్పారు. ఇక్కడ ఏమని చెప్పారు? శాసనసభ సెషన్స్ను నిర్వహించేది గవర్నర్, మరియు సంవత్సరంలో శాసనసభ సెషన్స్ అనేవి అట్లీస్ట్ 2 సెషన్స్ జరగాలి. తర్వాత ఎప్పుడు కూడా ఒక సెషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్ అనేది 6 months దాటకూడదు, 6 months లోపే సెషన్ జరపాలి అన్నారు. క్లియర్? ఇక్కడ బడ్జెట్ అనే పదం వచ్చిందా? రాలేదు. ఏ సెషన్స్ అనేది వచ్చిందా? రాలేదు. ఇక్కడ 176 అనేటువంటి ఆర్టికల్ని కనుక మనం తీసుకున్నట్లయితే, 176 అనేటువంటి ఆర్టికల్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడేమన్నారు? గవర్నర్ యొక్క ప్రసంగం గురించి ఇచ్చారు. అసెంబ్లీ సెషన్స్లో గవర్నర్ ప్రసంగం అన్నారు. అసెంబ్లీ సెషన్స్లో గవర్నర్ ప్రసంగం ఎన్ని సందర్భాలలో ఉంటుందంటే జనరల్లీ 2 times ఉంటుంది. 2 సందర్భాలలో మనకు ఉంటుంది. ఒకటి అసెంబ్లీ ఎన్నికల అనంతరం, అసెంబ్లీ ఎలక్షన్స్ అనంతరం ఫస్ట్ అసెంబ్లీ సెషన్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ అసెంబ్లీ సెషన్ విత్ గవర్నర్ ప్రెజెంటేషన్ తోటే ప్రారంభం అవ్వాలి అని చెప్పారు. సంవత్సరం అంటే శాసనసభ ఎన్నికల అనంతరం నూతన శాసనసభ సభ్యుల యొక్క మొదటి సమావేశం, నూతన శాసనసభ యొక్క మొదటి సెషన్ ఏదైతే ఉంటుందో అది గవర్నర్ ప్రసంగంతోటే ప్రారంభమవుతుంది అన్నారు. ఓకే, ఇదొకటి. ఇక మళ్ళీ ఎప్పుడు ఉంటుంది? ప్రతి ఇయర్లో, ప్రతి సంవత్సరంలో మొదటి సెషన్ ఏదైతే ఆ సెషను గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతుంది అన్నారు. ప్రతి సంవత్సరంలో మొదటి సెషన్ ఏదైతే ఆ సెషన్ గవర్నర్ ప్రసంగం అవుతుంది అన్నారు. మనకు రాజ్యాంగంలో అట్లీస్ట్ 2 సెషన్స్ అనేది విత్ ఇన్ ఏ ఇయర్లో జరగాలని మనకు రాజ్యాంగంలో పేర్కొన్నారు. కాబట్టి ఏ సందర్భంలో కూడా 2 సెషన్స్ తగ్గకూడదు అని చెప్పేసి మనకు బ్రిటిష్ వారి కాలం నుంచి 3 సెషన్స్ జరుపుతున్నాం మనకు పరిపాలన సౌలభ్యం కోసం. ఆ 3 సెషన్స్నే మనం వాటి పేర్లను ఉపయోగించాం. బడ్జెట్ సెషన్ అని, మాన్సూన్ సెషన్ అని, వింటర్ సెషన్ అని. అంటే బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలని 3 సమావేశాలు ఒక సంవత్సరంలో మనం నిర్వహిస్తున్నాము. ఇది రాజ్యాంగంలో లేదు. ఇది పరిపాలన సౌలభ్యం కోసం గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ అని చెప్పి నెహ్రూ ప్రభుత్వం వేస్తే ఆ కమిటీ ఇచ్చిన సూచన మేరకు ఈ 3 సమావేశాలు జరుపుతున్నారు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అనేది ఇన్ జనరల్లీ బడ్జెట్ అంటే నెక్స్ట్ ఇయర్ యొక్క అంచనా, ఎస్టిమేషన్స్.
నెక్స్ట్ ఇయర్ మన ప్రభుత్వం చేయడానికి, నెక్స్ట్ ఇయర్ మన ప్రభుత్వం పరిపాలన చేయడానికి, ప్రభుత్వం ఖర్చు చేయడానికి ఒక అంచనా వేసి శాసనసభ యొక్క ఆమోదం ద్వారా తీసుకుంటున్నారు. ఎందుకంటే శాసనసభ ఆమోదం లేనిది రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడానికి వీల్లేదు, పార్లమెంట్ ఆమోదం లేనిది సింగిల్ రూపీ కేంద్ర ప్రభుత్వం కూడా ఖర్చు చేయరాదు. కాబట్టి నెక్స్ట్ ఇయర్కు ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత ఖర్చు చేయబోతున్నామో ఒక ఎస్టిమేషనే బడ్జెట్. అందుకని బడ్జెట్ అనేటువంటిది అంటే మనకు ఫైనాన్షియల్ ఇయర్ April 1 నుంచి March 31. అందుకని మనకి బడ్జెట్ అనేది April 1 కల్లా శాసనసభ ఆమోదం పొంది ఉండాలి. అందుకని మనం ఫిబ్రవరి నుంచి మార్చి లోపు బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంటున్నాము. కాబట్టి ఒక ఇయర్లో ఫస్ట్ సెషన్ అనేది ఏమవుతుంది, ఇన్ జనరల్లీ బడ్జెట్ సెషన్ అవుతుంది. అంటే మనకు ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశం స్టార్ట్ అవ్వచ్చు, లేదా మార్చిలో స్టార్ట్ అవ్వచ్చు. సో మనకు జనవరిలో ఏదైనా సెషన్ స్టార్ట్ అవుతుందా, స్టార్ట్ అవ్వదు. కాబట్టి బడ్జెట్ సెషనే మొదటి సెషన్ అవుతుంది. ఇప్పుడు మాన్సూన్ సెషన్, వర్షాకాల సమావేశాలు అన్నారు. ఇది ఎప్పటి నుంచి ఉంటుంది, జూలై టు ఆగస్టు ఉంటుంది. వర్షాలు లేట్ అయితే ఆగస్టు నుంచి సెప్టెంబర్ కూడా పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. తర్వాత వింటర్ సెషన్స్ అంటే శీతాకాల సమావేశాలు, ఇది నవంబర్ టు డిసెంబర్ ఉంటుంది. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళ ఇష్టం. అర్థమవుతుందా? కానీ మొత్తానికి 2 సెషన్ జరపాలి అన్నారు, 3 సెషన్ జరుపుతున్నారు. ఒక సెషను ఎంత కాలం ఉండాలి, ఒక సెషన్ ఎన్ని రోజులు జరగాలి, మ్యాక్సిమం పీరియడ్ ఎంత, మినిమం పీరియడ్ ఎంత చెప్పండి. ఒక సెషన్ ఎన్ని రోజులు జరగవచ్చు? ఒక సెషన్ అనేది ఒక 20 రోజుల, 30 రోజుల, లేదా అట్లీస్ట్ ఒక 10 days జరగాలని ఏమైనా రూల్ ఉందా? నో రూల్, ఏమీ రూల్ లేదు కదా. సో కాబట్టి ఇక్కడ సెషన్ అనేది ఎన్ని రోజులైనా జరగవచ్చు, మొత్తానికి ఇయర్లీ 2 సెషన్ జరగాలి అన్నారు. ఫస్ట్ సెషన్ మనకు బడ్జెట్ సెషన్ అవుతుంది. కాబట్టి కేంద్రంలో పార్లమెంట్లో కానీ రాష్ట్ర అసెంబ్లీలో కానీ బడ్జెట్ సెషనే మొదటి సెషన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ గవర్నర్ ప్రసంగంతో మన బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. అక్కడ రాష్ట్రపతి ప్రసంగంతో మన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అది ఈసారి ఏమైపోయింది అంటే లాస్ట్ సెషన్ ఏదైతే ఉందో, మనకు లాస్ట్ ఇయర్ సెషన్ ఏదైతే ఉందో ఆ సెషన్ అనేది ప్రొరోగ్ కాలేదు, కంటిన్యూ చేయబడుతుంది. ఇక్కడ 3 పదాలు మీకు గుర్తుండాలి. ఒకటి అడ్జార్న్ అంటాం మనం, అడ్జార్న్మెంట్. మరొకటి సైనిడై అంటారు, మరొకటి ప్రొరోగ్ అంటారు. అడ్జార్న్మెంట్ అంటే సభను బ్రేక్ చేసుకోవడం. ఓకే, హాఫ్ అన్ అవర్ కానీ, ఒక 1 hour కానీ, లేదా నెక్స్ట్ డే కానీ బ్రేక్ చేసుకోవడాన్ని అడ్జార్న్ అంటారు. ఇవి స్పీకర్సే చేస్తారు. సైనిడై అంటే ఇప్పుడు సమావేశాలు ఇక చాలు, ఇంకో 2 రోజులు 3 రోజులు ఆగుదాము అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినప్పుడు శాసనసభ స్పీకరు, శాసనమండలి చైర్మన్ సైనిడై చేయొచ్చు. సైనిడై అంటే అది ఎన్ని రోజులను ఉండొచ్చు, అది 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు, నెల రోజులు కూడా ఉండొచ్చు. సైనిడై చేసిన తర్వాత ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేద్దాము అని చెప్పి ముఖ్యమంత్రి గవర్నర్ చెప్తే అప్పుడు గవర్నర్ ప్రొరోగ్ చేస్తాడు. గవర్నర్ ప్రొరోగ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ అయ్యే సెషన్ గవర్నరే స్టార్ట్ చేయాలి. దాన్ని సమాన్స్ అంటారు, అది కొత్త సెషన్స్ అంటారు. అర్థమవుతుందా? నెక్స్ట్ సెషన్ను గవర్నర్ ప్రొరోగ్ చేస్తే ఆ సెషన్ క్లోజ్ అయినట్టు. మళ్ళీ నెక్స్ట్ సెషన్ సమాన్స్ అంటాం, ప్రారంభించడం. మళ్ళీ ప్రారంభించాల్సింది ఎవరు? గవర్నరే ప్రారంభించాలి. ఒకవేళ సైనిడై చేశారు, ఒక సెషన్ను సైనిడై చేశారు కానీ ప్రొరోగ్ చేయలేదంటే అది సైనిడైలో ఉన్నట్టే. అప్పుడు మళ్ళీ ఆ సమావేశాన్ని ఎప్పుడైనా ప్రారంభించుకునే అధికారం ఎవరిది? స్పీకర్ది. మండలి అయితే చైర్మన్ది. ఎందుకంటే సైనిడై అడ్జార్న్ చేసేది స్పీకర్లు, చైర్మన్లు సభలను, ప్రొరోగ్ చేసేది గవర్నర్లు. మనం రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాం, అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ పోయిన శాసనసభ సెషన్స్ క్లోజ్ చేయలేదు. శాసనసభ స్పీకర్ కానీ మండలి చైర్మన్ కానీ సైనిడై చేశారు. సైనిడై ఎందుకంటే అప్పటిదాకా గవర్నర్ దగ్గరికి పోయి ప్రొరోగ్ చేయమని చెప్పడానికి ముఖ్యమంత్రికి కొంచెం ఈగో హర్ట్ అయ్యారు. అది వేరే విషయం. ఇక హుజరాబాద్ ఎలక్షన్స్ మన్ను మశానం మనకు పొలిటికల్గా మనకు అవసరం లేదు. సో గవర్నర్ దగ్గర కలిసి ప్రొరోగ్ చేయమని చెప్పాలి మనకు లాస్ట్ సెషన్, కానీ చెప్పలేదు, ముఖ్యమంత్రి చెప్పలేదు, అవసరం లేదు, ఆమెతో మాటే లేదు అని చెప్పేసి ఊరుకున్నారు. అంటే లాస్ట్ సెషన్ ప్రొరోగ్ కాలేదు, కేవలం సైనిడై అయింది. అయినా ఇప్పుడు కొన్ని నెలలకు మళ్ళీ సెషన్ ప్రారంభించుకోవాలి. ఎందుకంటే బడ్జెట్ కదా, మార్చి 31 కల్లా ఆమోదించుకోవాలి కదా. ఇప్పుడు బడ్జెట్ ఆమోదం లేకపోతే ఇప్పుడు కూడా జరుపుకునే వాళ్ళు కాదు సమావేశం, 6 నెలలలోపు జరుపుకోవాలి అన్న రూల్ ఉంది కదా. కానీ ఇక్కడ బడ్జెట్ తప్పనిసరి, ఎందుకంటే April 1 కల్లా మనకు బడ్జెట్ ఆమోదం పొంది ఉండాలి. ఇప్పుడు బడ్జెట్ సమావేశం స్టార్ట్ చేసుకునేటప్పుడు ఇది పాత సెషనే కదా, ఇది కొత్త సెషన్ కాదు కదా. ఇప్పుడు గవర్నర్ ప్రొరోగ్ చేయలేదు కాబట్టి ఈ సెషన్ ఎవరు ప్రారంభిస్తున్నారు? సభాధిపతులు ప్రారంభిస్తున్నారు. అంటే శాసనసభ అయితే స్పీకరు, మండలి అయితే చైర్మన్ ప్రారంభించుకుంటున్నారు కాబట్టి ఇది ఇయర్లో కొత్త సెషన్ కాదు కదండి. కాబట్టి ఇక్కడ ఇయర్లో కొత్త సెషన్ ఏదైతే గవర్నర్ ప్రసంగం అన్నారు, కానీ ఇయర్లో ఇది కొత్త సెషన్ కాదు కాబట్టి ఇప్పుడు గవర్నర్ ప్రసంగం అనేటువంటిది లేదు. ఓకేనా?
రైట్, ఇప్పుడు ఇదే సెషన్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ సెషన్ రేపు ప్రొరోగ్ చేస్తారా? ఈ సెషన్ ప్రొరోగ్ చేస్తారా? ఏమో, చేయవచ్చును, చేయకపోవచ్చును. ఒక సెషన్ను ఎంతకాలం కొనసాగించాలి? నో లిమిట్. ఒక సెషన్ను ఎంతకాలమైనా కొనసాగించవచ్చు. కానీ ఒక ఇయర్లో మాత్రం 2 సెషన్ జరగాలి. అందుకని ఒక సెషన్ స్టార్ట్ చేసి దాన్ని ఒక 10 నెలలు కొనసాగించవచ్చు. ఆ 10 నెలల తర్వాత ప్రొరోగ్ చేసి మళ్ళీ ఇంకో 2 నెలల్లో మళ్ళీ ఒక సెషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అది ఒక లాజిక్ అనేది, ఒక టెక్నికల్ ఇష్యూ అనేటువంటిది మనకు రాజ్యాంగంతో ముడిపడి ఉంది. దాన్ని ఇక్కడ వాళ్ళు ఉపయోగించుకోవడం అనేటువంటిది జరిగింది. ఇగో ఇలాంటి కరెంట్ ఇష్యూస్ అనేటువంటివి మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలి. కాన్సెప్ట్ తెలిసి ఉండాలి, కరెంట్ ఇష్యూస్ తెలిసి ఉండాలి. రెండవది. ఇక మూడవది ఏంటి? మూడవది మీకు తెలియాల్సింది ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది చూడండి. మీరు ప్రిలిమ్స్ మనకు పెద్ద కష్టమేం కాదు, డైరెక్ట్ మెయిన్సే ప్రిపేర్ అవుదాము అని కూడా అనుకోవచ్చు గ్రూప్ 1 వాళ్ళు. కానీ ప్రిలిమ్స్లో అడిగే క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ఒకసారి చూడండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఈవెన్ గ్రూప్ 2లో కూడా క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు. MCQ ఆబ్జెక్టివ్ టైపే క్వశ్చన్స్. కానీ ఆబ్జెక్టివ్ టైప్ అనేది గతంలాగా సింపుల్గా ఉందా? ఒక క్వశ్చన్ ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇస్తే ఏదో ఆ పుస్తకం ఈ పుస్తకం అటో ఇటో తిరిగేసి బాగా చదువుకొని వెళ్తే అందులో ఏదో ఒక మనం ఆన్సర్ చేయగలుగుతాం అనేటువంటిది ఉండేది. ఇప్పుడు అలా ఉందా? లేదు. అసలు ఇప్పుడు 2 స్టేట్మెంట్లు ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇస్తున్నాడు. ముందు ఆ స్టేట్మెంట్ నీకు అర్థం కావాలి. ఆ స్టేట్మెంట్ అంతా దేని బేస్డ్గా ఉంటుంది? కాన్సెప్ట్ బేస్డ్గా ఉంటుంది ఆ స్టేట్మెంట్. తర్వాత జతపరచుము అంటాడు. అటో 4 అంశాలు ఇటో 4 అంశాలు ఇచ్చి మ్యాచింగ్ చేయమంటాడు. ఇందులో సరి అయినటువంటి మ్యాచింగ్ ఏది అంటాడు. అంటే నేను 4 అంశాల పట్ల నీకు అవగాహన ఉంటే తప్ప ఒక మార్క్ అనేటువంటిది రాదు. అందుకని మన క్వశ్చన్ పేపర్ చూస్తే 3 క్వశ్చన్లకే మొత్తం ఒక పేజ్ అంతా నిండిపోతుంది. ఎందుకంటే అంత లెంతీ క్వశ్చన్స్ అనేటువంటివి ఇస్తున్నారు. కాబట్టి ప్రిలిమ్స్ను కూడా మనం ఈజీగా కొట్టిపడేయడానికి వీల్లేదు. ఓకే, 3 అంశాలు గుర్తుంచుకోండి. కాన్సెప్టు, కరెంటు, ఎగ్జామ్ ప్యాటర్ను. ఎగ్జామ్ ప్యాటర్న్ కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటువంటివి మీకు తెలియాలి. ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు తీసుకొని మీ ప్రిపరేషన్ విధానం మార్చుకోండి. అది పాలిటీ పైన, ఎస్పెషల్లీ గవర్నెన్స్ పైన మీ ప్రిపరేషన్ విధానం మార్చుకోండి. ఎందుకంటే పాత పద్ధతిలో మీరు ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు, లేదా కొత్త పద్ధతి అయితే ఓకే, పాత పద్ధతిలో ప్రిపేర్ అవుతే ఇప్పుడైనా కొంచెం మీ పద్ధతిని మార్చుకోండి. ఎందుకంటే హైదరాబాద్, అశోక్ నగర్లో ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో ప్రిపేర్ అయినటువంటి వాళ్ళే, సబ్జెక్ట్ తెలియని వాళ్ళు కాదు. ఎగ్జామ్ పద్ధతికి అనుగుణంగా మీ సబ్జెక్టు మీరు చదివితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ అనేది ఇచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ మనం సాధించుకోకపోతే చాలా కష్టపడతాం. ఎందుకంటే ఇది అయిపోతే ఇక మళ్ళీ తర్వాత ఉంటుంది అనేది మనం చెప్పలేం. మళ్ళీ తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈరోజు ఎవరో ఉండి 2 లక్షలు ఇస్తా అంటారు, 3 లక్షలు ఇస్తా అంటారు. నో, ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రజెంట్ ఇండియన్ యొక్క పొలిటికల్ సిస్టమ్ మొత్తం మారుతుంది. నెక్స్ట్ ఇంకో 2-3 ఏళ్లలో మొత్తం మార్చేస్తారు. ఇదంతా కూడా గవర్నెన్స్ సిస్టమ్ వెళ్ళిపోతుంది. అంటే మనకు కంట్రీ విషయం చెప్తున్నా చూడండి. డిఫెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒక దేశం రక్షణ పరంగా బలంగా ఉండాలి, 2 ఆర్థికంగా బలంగా ఉండాలి, తర్వాత ప్రజలకు మౌలిక సౌకర్యాలు అందిస్తారు. మొత్తం ప్రైవేటీకరణ చేస్తారు. ప్రభుత్వ వ్యవస్థ ఉండదు, ప్రభుత్వ సంస్థలు ఉండవు, ప్రభుత్వానికి రవాణా ఉండదు, ప్రభుత్వం అందించే సేవలన్నీ ప్రైవేట్ పరం చేస్తారు. దానివల్ల ఏమవుతుంది? ప్రభుత్వము ఆర్థికంగా బలపడితే కాన్సన్ట్రేషన్ దేని మీద చేస్తారు? డిఫెన్స్ మీద చేస్తారు. ఏ దేశం అయితే డిఫెన్స్గా బలంగా ఉంటుందో ప్రపంచంలో అదే దేశం నిలబడగలుగుతుంది. ఈరోజు ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? ఉక్రెయిన్ ఎందుకు ఫెయిల్ అయిపోయింది? ఉక్రెయిన్ మంచి డెవలప్డ్ కంట్రీయే, ఉక్రెయిన్ మంచి దేశమే, కానీ వాళ్ళకు డిఫెన్స్గా వీక్గా ఉన్నారు. వీక్గా ఉండడం ఏంది? వాళ్ళ దగ్గర అటానమిక్ పవర్ ఉండి వారు న్యూక్లియర్కి సంబంధించిన బాంబులు తయారు చేసుకోకపోవడమే. ఎందుకంటే పొరుగు దేశాలంతా కూడా అణ్వస్త్ర దేశాలు ఉన్నప్పుడు వాళ్ళ అణ్వస్త్రాలను కలిగి ఉండకపోవడం, వాళ్ళు అణుబాంబును తయారు చేసుకోకపోవడమే వాళ్ళ మైనస్. ఈ రోజున ఉక్రెయిన్ వద్ద అణుబాంబు ఉంటే అమెరికా వాన్నో వీన్నో సహాయం అడగనవసరం లేదు, రష్యా వాడే యుద్ధం చేయకపోవు. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు ఏ దేశం అయితే డిఫెన్స్గా బలంగా ఉంటుందో ఆ దేశమే ఈరోజు మనకు అభివృద్ధి వైపు వెళ్తుంది. అర్థమవుతుందా? కాబట్టి డిఫెన్స్ను బాగా చేసుకోవాలి. తర్వాత ఆర్థికంగా బాగుండాలి అంటే ప్రజల కోసం ఇంతవరకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నో, ఇక ప్రజలపైన. అందుకని ఇప్పుడు ప్రభుత్వం బయట దేశాల నుంచి రుణాలు తగ్గించి ఏం చేసింది? ప్రభుత్వ ఆస్తులు అమ్ముతుంది. ప్రభుత్వ ఆస్తులు అమ్మి ప్రైవేట్ పరం చేస్తూ ఉంటుంది. ప్రభుత్వ ఆస్తుల ద్వారా వచ్చిన డబ్బునంతా మౌలిక సౌకర్యాల అభివృద్ధి కోసం ఉపయోగిస్తుంది. తద్వారా ప్రజలు మెరుగైన సేవలు పొందుతారు. ప్రజలు ఈరోజు ప్రభుత్వం నుంచే సేవలు పొందాలని చూడట్లేదు, మొత్తానికి మనకు సేవలు కావాలి అని చూస్తున్నాం. ఒకప్పుడు టెలిఫోన్ రంగం ఉంది, ఇప్పుడు ఇవన్నీ వస్తాయి. మీకు ఎకానమీకు ఖచ్చితంగా మీకు ఈసారి గ్రూప్ 1లో ఇలాంటి క్వశ్చన్స్ అంతా వస్తాయి. పాలిటీ బేస్డ్గా, ఎకానమీ బేస్డ్గా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు.
సో మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది, అభివృద్ధి నమూనా అనేది ఎలా ఉంది అనేది ఇదంతా మనం ఫాలో కావాలి. అర్థమవుతుందా? సో ఒకప్పుడు మనకు కమ్యూనికేషన్ అనేది కేవలం గవర్నమెంటే అందించేది. ఉదాహరణకు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అనేటువంటిది ఉండేది. అప్పుడు ఎలా ఉండేది? అందరికీ మొబైల్ సౌకర్యాలు ఉన్నాయా? అందరికీ ఇంటర్నెట్ సేవలు అందినాయా? అందలేదు. ప్రభుత్వం తక్కువ ఛార్జ్ తోటి సేవలు అందించేది, కానీ అందరికీ సేవలు అందలేదు. ఎప్పుడైతే ప్రైవేట్ రంగాన్ని ఎంటర్ చేశారో ఈరోజు చూడండి, ప్రతి వ్యక్తి దగ్గర 2 మొబైల్స్ ఉంటున్నాయి. ఈరోజు ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని మొబైల్స్ ఉన్నాయి. ఈరోజు మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఇంటర్నెట్ సేవలు అనేవి మనకు అందుబాటులో వచ్చాయి. దీనికి కారణం ఏంటి? ప్రజలకు మెరుగైన సేవలు కావాలి. డబ్బులు ఎంతైనా పెడతాం, ప్రజలకు మెరుగైన సేవలు వచ్చినప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతారు. అదే ఈరోజు ఉన్నటువంటి అభివృద్ధి నమూనా. ఈరోజు మనకి ఇంటర్నెట్ సేవలు ఎంతగానో అందుబాటులోకి వచ్చాయి. అందుకనే అనేక రకాలుగా మనకు డెవలప్మెంట్ జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాడు కూడా ఈరోజు ఇంటర్నెట్ ద్వారా చిన్న వ్యాపారం చేయగలుగుతున్నాడు. మీన్స్ మనకు ఫోన్పే పెట్టుకుంటాడు, లేదంటే ఒక సోషల్ మీడియా ఒక యూట్యూబ్ ఛానల్ చేసి వాడు దాన్ని ప్రచారం చేసుకుంటాడు, తద్వారా వాడు మార్కెటింగ్ పొందుతున్నాడు. కాబట్టి ఇదంతా మన దేశంలో కేంద్రంలో జరిగేటువంటి వ్యవస్థ. రాష్ట్రం కేవలం ప్రాంతీయ అంశాలకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వమే సంక్షేమ పథకాలకు పరిమితం అవుతుంది, కేంద్రం చేయదిగా. అందుకని మన కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ కూడా తగ్గించేశారు, చాలా వరకు తగ్గించారు. సెంట్రల్ కాంట్రిబ్యూషన్ తగ్గింది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి సంక్షేమ పథకాలే చేయాలి. స్టేట్ గవర్నమెంట్ను సంక్షేమ పథకాలకు ప్రజల పరిపాలనకు పరిమితం చేస్తారు. కేంద్ర ప్రభుత్వం అంతా దేశాన్ని రక్షణ పరంగా ఆర్థికంగా బలంగా చేయాలని చూస్తారు. అయితే అందుకోసం ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యాంగం అవసరమేనా? రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఏమైనా ఉందా అంటే రియల్లీ రాజ్యాంగం మారుస్తారేమో అనేటువంటి ప్రచారం కూడా వచ్చింది. అంటే ఇది కేసీఆర్ అన్నదే కాదు, మరి ఇప్పుడు కొత్త నమూనాకు రాజ్యాంగం మార్చాలా అనేటువంటిది కేంద్రం కూడా ఆలోచిస్తున్నది. వాళ్ళనే నోట వీళ్ళు అన్నారు, కానీ ఈ రాజ్యాంగం మార్చని అవసరం లేదు. ఎందుకంటే ఇదే రాజ్యాంగంలో కొన్ని సరళీకృత విధానాల ద్వారా, ఎందుకంటే మనకు 1991లో నూతన ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు రాజ్యాంగం మార్చుకున్నామా? మార్చుకోలేదు. ఇప్పుడు కూడా రాజ్యాంగం మార్చుకోం, ఎందుకంటే రాజ్యాంగం మార్చుకోవడం అంత ఈజీ కాదు, అద్భుతమైన రాజ్యాంగం. కానీ మన పరిపాలనా వ్యవస్థలో మార్పులు వస్తాయి. అంటే రాష్ట్రాలకు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అధికారాలు కేంద్రం లాగేసుకుంటుంది. ఎగ్జాంపుల్ వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సంస్కరణల చట్టాలు, ఇవన్నీ కూడా కేంద్రం తీసుకుంది. వ్యవసాయం ఏ జాబితా అండి? రాష్ట్ర జాబితా. రాష్ట్ర జాబితా పైన ఈరోజు కేంద్రం ఓ చట్టం తీసుకొచ్చి అన్ని రాష్ట్రాలు ఇలా ఫాలో కావాలని చెప్తుంది. అది ప్రజెంట్ ఉన్నటువంటి వైఖరం. విద్యుత్ అనేది ఏ జాబితా అండి? ఉమ్మడి జాబితా. విద్యుత్ అనేది ఉమ్మడి జాబితా. దీనిపైన ఇప్పుడు కేంద్రం ఒక సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రాలపైన ఒత్తిడి చేస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కొన్ని పరిపాలన చేంజెస్ అనేటువంటివి వచ్చాయి. ఓకే, చాలా తక్కువ టైము, కొంచెం ఏమనుకోవద్దు, చెప్పాల్సిన అంశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ ఉండాలి. నెక్స్ట్ క్లాసెస్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు మనం ఇంకా పేపర్ అనాలిసిస్ కానీ క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి అనాలిసిస్ కానీ చూద్దాం. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే డెమోలో అన్నీ చెప్పాలంటే కష్టం. చెప్పాలని ఉంటుంది కానీ అసలు మేము చెప్పాలని అవడానుకుంటే క్వశ్చన్ కూడా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ మూమెంట్ చెప్పలేదు, తెలంగాణ విషయం చెప్పారు, ఎందుకంటే ఇంకోసారి మళ్ళీ అవకాశం ఇవ్వాలి కాబట్టి. ఇప్పుడు ఉబ్బు రమేష్ సార్ మొన్న రీసెంట్ గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయ్యి మొన్న వరకు సీఎం కేసీఆర్ యొక్క నియోజకవర్గమైన గజ్వేల్లో పనిచేసి ప్రజెంట్ పూడూరు, రంగారెడ్డి జిల్లా పూడూరులో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసినటువంటి ఉబ్బు రమేష్ సార్ ఎకానమీ అనే సబ్జెక్టుని తీసుకొని ఫ్యాకల్టీగా పనిచేసి దీని అంతేందో చూద్దామన్న నేపథ్యంలో మన అకాడమీలో ఆన్లైన్లో అంటే ప్రాథమిక స్థాయి అవగాహన లేని వాళ్ళకి మన చాలామంది ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే నాకు ఎకానమీ అర్థం కావట్లేదు, అర్థం కాకపోతే ఉబ్బు రమేష్ సార్ క్లాస్ ఏంటంటే అర్థమవుతున్నాయి. అర్థం కాని వాళ్లకు అర్థం చేసే విధంగా బేసిక్ ఆఫ్ కాన్సెప్ట్తోనే ఎకానమీ అంటే ఎకానమీ పదజాలమే కాదు, సాధారణ భాషలో కూడా చెప్పొచ్చని నిరూపించిన వ్యక్తి మనకు ఉబ్బు రమేష్ సార్. నాకు మంచి ఫ్యాకల్టీ టీం దొరికిన కారణంగా అశోక్ అకాడమీని ఆన్లైన్ అకాడమీ 1 ఇయర్లో నిలబెట్టాను. అదే ఫ్యాకల్టీతో మనకు గ్రూప్ 1, గ్రూప్ 2 క్లాసెస్. ఎందుకంటే మేము ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నాం, మీకోసం కష్టపడతాం, మీకోసం అంటే మా కోసం కూడా, ఎందుకంటే పైసలు రావాలి కాబట్టి. బట్ ఉబ్బు రమేష్ సార్ ఇప్పుడు మీకు ఎకనామిక్స్ నేపథ్యంలో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 అనే కాన్సెప్ట్లో చెప్తారు.